సైన్స్ గొప్పనా దేవుడు గొప్పనా అంటే కృష్ణ చైతన్య స్వామి ఏం చెప్తాడు? సైన్స్ అనేటువంటిది అసలు దేవుడు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా అంటే భగవంతుడు. మీరు చెప్పేటువంటివన్నీ ఏం లేవు. మరి వాళ్ళ వర్టికల్స్ ఎందుకు, ఆ లైన్లు ఎందుకు, అవన్నీ పాటించాలని చెప్పి కట్టుబాట్లు ఎందుకు? అంటే ఇక్కడ జ్యోతిషం కూడా చెప్తారు కాబట్టి మీరు అది ఎట్లా తెలుస్తుంది భవిష్యత్తు? తెలిస్తే ఆయన భవిష్యత్తు ఆయన కూడా తెలుసుకుంటున్నాడు కదా, తన భవిష్యత్తే బాగుంటే మన ఎందుకు చెప్తాడు అని బయట చాలా మంది మాట్లాడుకుంటుంటారు. రోడ్ల పైన కూర్చొని చిలక జ్యోతిష్యాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లాంటి మాట్లాడితే బాగుంటుంది సార్. ప్రతిదీ జ్యోతిష్యంలో ఉంటుంది. మేము మీకు ఏం చెప్పాలి ఇన్ఫర్మేషన్? డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్తే అన్ని చెప్తారండి. అన్ని చెప్తారా? నాది ఒక్కసారి చెప్పగలుగుతారా? 14/3/1984. మీరు సంతానం కోసం ప్రసాదం ఇస్తారని విన్నాను. సో నిజంగా ప్రసాదం తింటే కలుగుతారా? డాక్టర్ల దగ్గరకు పోవాల్సిన పని లేదా? నిన్ననే ఒకటి దగ్గర చూసా, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయంట వారి దగ్గర. కిడ్నీలో రాళ్ళు ఉంటే వెనకల నుంచి ఇలా పట్టుకొని టచ్ అంటే తగ్గిపోయిందా? కిడ్నీలో రాళ్ళున్నాయి, కిడ్నీలో రాళ్ళున్నాయి, ఉన్నాయి. నీకు ఈ రోజు ఈ దేహాన్ని విడిచి నిన్ను కట్టించి బంధించి లయపరుస్తున్నారు. అంటే టచ్ అంటే తగ్గిపోయేది. అప్పుడైతే ఇంకేం మేమందరూ మారిపోతాం సార్. అట్లా మారితేనా? నేను డైరెక్ట్ గా మా నృసింహ సేవాయన అనేటువంటి కుటుంబం లక్షలాది మంది ఉన్నాం. టచ్ అంటే తగ్గిపోతే హాస్పిటల్స్ అక్కర్లేదు. ప్రతి హాస్పిటల్ తీసుకెళ్లి అందరినీ టచ్ చేయించుకుంటూ తీసుకెళ్తాం మేమే మా సొంత ఖర్చులతో. ఒక 4-5 రోజులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ఒక విషయం. ఒక ఆయన వెంకటేశ్వర స్వామి సుప్రభాతానికి సంబంధించిన కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటే ఇటు లేమంటే లేస్తాడు, పండుకోమంటే పండుకుంటాడు, పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచేటట్టు దేవుడు అవుతాడు. పనికి మాలోడు అవుతాడు, పనికి మాలోడు అవుతాడు. ప్రభుత్వాలు, కోర్టులు ఇవన్నీ కూడా ఎందుకు వెంటనే ఇమీడియట్లీ శిక్ష వేస్తే కొంచెమైనా తగ్గుతారేమో. ఫస్ట్ భగవంతుడు వేయచ్చు కదా శిక్ష. మరి 2 వీలర్ కూడా నా పేరు మీద లేదు, మా నాన్న పేరు మీద ఉందని చెప్పే మీరు ఇట్లా లక్షలాది మందికి భోజనం పెట్టడము, ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఎవరో పెద్ద తలకాయ ఉంది మీ వెనకాల, ఏదో హస్తం ఉందని అనిపిస్తుంది. చాలా పెద్ద తలకాయ ఉంది సార్. కల్పవృక్ష నరసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం, శ్రీనిసింహ సేవాయని భక్త కుటుంబం యొక్క వెన్నముక, ఈ రెండు మా దగ్గరే ఉన్నాయి. ఒకరికి మంచి చేసేటువంటి ప్రతి ఒక్కరు భగవంతుడే మా దృష్టిలో. కృష్ణ చైతన్య గారు వచ్చిన దగ్గర నుంచి ఆలయానికి చుట్టుపక్కల భక్తులు కానీ ప్రజలు కానీ ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉందండి. అయ్యగారు మాకు పూర్తి సహకారం ఇచ్చాం. ఆయనకి మేము ఎల్లవేళగా రుణపడి ఉంటాం. మా గ్రామం మొత్తం ఇక్కడ ఎన్ని ఇల్లుంటే సగం ఇళ్ళ దాకా ఇచ్చారండి గొడ్లు. ఆయన తిని మర్చిపోవద్దు. భర్త బియ్యం ఇచ్చారు, మాకు బాగానే సాయం చేశారు. ఆయన చూస్తే తండ్రిలాగా అనిపిస్తాను. ఆయన గొప్ప దేవుడు, తండ్రిలాగా. కృష్ణ చైతన్య స్వామి ఇవన్నీ చేస్తా ఉన్నాడు. మరి ఆయనకేమన్నా రాజకీయాల్లోకి రావాలని ఉందా? కృష్ణ చైతన్య స్వామి అనేటువంటి వాడు